హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందూస్ హోమ్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పటోటా కుర్కురే. ఇలా పొడవుగా ఉన్న పొటాటోస్ని 2 తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ బంగాళదుంపల్ని సన్నగా కుర్కురేలాగా కట్ చేసుకోవాలి. అన్నీ ఒకేలాగా ఈవెన్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని 15 నిమిషాలు సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల కుర్కురే అనేది క్రంచీగా వస్తుంది. ఇప్పుడు వీటిని 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల బంగాళదుంపలో ఉన్న పిండంతా పోతుంది. వాష్ చేసుకున్న వాటిని ఒక బౌల్లో వేసుకుని 2 టేబుల్ స్పూన్స్ పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ కారం, తగినంత సాల్ట్ వేసుకుని 3 టేబుల్ స్పూన్స్ వరిపిండి, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుని వీటిని పొడిగానే ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. పిండి అంతా ఈ కుర్కురేలకి పట్టేలాగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ మీడియంలో ఉంచి ఈ కుర్కురేలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే గరిటె పెట్టకుండా 2 నిమిషాలు అలాగే వదిలేయాలి. తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టుకుని వీటిని రెండో వైపు కూడా తిప్పుకొని వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకుని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో మనం రెడీ చేసుకున్న కుర్కురేలను దీనిలో వేసుకుని 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ కారం వేసుకుని వీటిని బాగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపండి, లేదంటే కుర్కురేలు విరిగిపోతాయి. ఇంతే, ఎంతో క్రిస్పీగా ఉండే పొటాటో కుర్కురే రెడీ. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.